అందరికీ నమస్కారం. ఈరోజు మనం రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆవశ్యకత మరియు అర్థం గురించి తెలుసుకుందాం. ముందుగా సగటు రైతు అనుభవించే సగటు రైతు ఎదుర్కొంటున్న సమస్యలు చూసినట్లయితే, పంట పండించుటకు రైతుకు అధికంగా ఖర్చులు అవుతూ ఉన్నాయని చెప్పొచ్చు. 2, పంటలకు సరిపడా పెట్టుబడి అందుబాటులో లేకపోవడం వలన కూడా రైతు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. 3, వివిధ రకాల పంట యాజమాన్య పద్ధతులపై అవగాహన తక్కువగా ఉండడం వలన కూడా పంట దిగుబడి తగ్గుతూ ఉందని చెప్పొచ్చు. 4, కోత అనంతర విలువ గొలుసు కార్యక్రమాలపై అవగాహన లేకపోవడం వలన కూడా రైతు నష్టపోతున్నాడని చెప్పొచ్చు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వలన కూడా రైతు ఇబ్బందులు పడుతున్నాడు. మార్కెట్ సదుపాయాలు అందుబాటులో లేక దళారు నుండి మోసపోవడం వలన కూడా రైతు నష్టపోతున్నాడని చెప్పొచ్చు. పంటలకు కావాల్సిన ఇన్పుట్స్ అందుబాటులో లేకపోవడం వలన సకాలంలో పంటలకు ఇన్పుట్స్ అందించలేక ఇబ్బందులు పడుతున్నాడు. అంతేకాకుండా ఈ ఇన్పుట్స్ సుదూర ప్రాంతాల్లో ఉండడం వలన కూడా అధిక రవాణా వ్యయాలు ఎక్కువ అవుతూ ఉన్నాయని చెప్పొచ్చు. ఇవి ముఖ్యంగా కొన్ని సమస్యలుగా చూడడం జరిగింది. మరి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మనం రైతు ఉత్పత్తిదారుల సంస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు అసలు రైతు ఉత్పత్తిదారుల సంస్థ అనగానేమి అని ఒక్కసారి మనం చూద్దాం. రైతులు తమ ఉమ్మడి అవసరాలను తీర్చుకున్నట్టుకు స్వతంత్రంగా ఏర్పాటు చేసుకున్న వ్యాపార సంస్థ. ఇది సభ్యుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్య పద్ధతులు నియంత్రించబడే స్వయం ప్రతిపత్తి గల చట్టబద్ధమైన సంస్థగా దీన్ని మనం పేర్కొనవచ్చు. ఈ సంస్థలను ఉత్పత్తిదారుల కమ్యూనల్ చట్టము 2013 కింద కానీ లేదా రాష్ట్ర సహకార సంఘాల చట్టము 1995 కింద కానీ నమోదు చేస్తారు. మరి ఇప్పుడు రైతు ఉత్పత్తిదారుల సంస్థ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, రైతు ఉత్పత్తిదారుల సంస్థ వల్ల ఏమేమి కార్యక్రమాలు చేపట్టచ్చు అని మనం చూసినట్లయితే, మొట్టమొదటి సమిష్టి కొనుగోళ్లు. సభ్యులందరూ వివిధ ఇన్పుట్స్ను సమిష్టిగా కొనుగోలు చేయడం వలన తక్కువ ధరకు ఇన్పుట్స్ రైతులకు అందుబాటులో ఉంటాయి. 2, సమిష్టి మార్కెటింగ్. సమిష్టి కొనుగోళ్లు మరియు సమిష్టి అమ్మకాల ద్వారా సభ్య రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రాసెసింగ్. రైతులు పండించిన పంటలను ప్రాసెసింగ్ చేసి అమ్మడం వలన ఉపాధితో పాటు అధిక ఆదాయాలు పొందడానికి అవకాశం ఉంది. ఈ ప్రాసెసింగ్లో కూడా ప్రైమరీ ప్రాసెసింగ్ అని, సెకండరీ ప్రాసెసింగ్ అని, విలువ జోడింపు అని వివిధ దశల్లో కూడా ఆ వస్తువుల యొక్క విలువను పెంచుకుంటూ పోతూ అధిక ఆదాయాలు పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. 4, పంట యాజమాన్య పద్ధతులు. వివిధ రకాల పంట యాజమాన్య పద్ధతుల కొరకు సాంకేతిక నిపుణులను సమకూర్చుకోవడం ఈ ఎఫ్ఈఓల ద్వారా సులభమవుతుందని చెప్పచ్చు. ప్రభుత్వ పథకాలు. రైతుల అభ్యున్నతికి ప్రభుత్వాలు చేపట్టిన వివిధ రకాల పథకాలను ఎఫ్ఈఓల ద్వారా సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక సహాయం. బ్యాంకులు మరియు ఇతర ప్రభుత్వ విత్త సంస్థల నుండి పెట్టుబడి సహాయం పొంది వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడానికి ఈ ఎఫ్ఈఓలు మార్గం సుగమం చేస్తాయని చెప్పచ్చు. గిడ్డంగుల ఏర్పాటు. ప్రభుత్వ పథకాలతో గిడ్డంగులు ఏర్పాటు చేసుకొని రైతులు పండించిన పంటలకు నిల్వ చేసుకోవచ్చును. తర్వాత స్థానిక విత్తనాల నిల్వ. రైతులు పండించే స్థానిక పంటలను నిల్వ చేసి సరైన సమయంలో రైతులకు విత్తనాలు అందించవచ్చును. ప్రస్తుతము ప్రతిసారి కూడా రైతులు బజార్లో నుంచి కానీ ప్రభుత్వం నుండి కానీ విత్తనాల కోసం ఆశిస్తూ ఉన్నారు. మరి మన ఎఫ్ఈఓల ద్వారా నిల్వ చేసినట్లయితే ఒకరి మీద ఆధారపడకుండా సకాలంలో రైతులే తమ పండించిన విత్తనాలనే తిరిగి తమ పొలాల్లో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. నెక్స్ట్, రైతు సేవా కేంద్రాల ఏర్పాటు. రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసుకొని రైతులకు కావాల్సిన యంత్రాలు, పనిముట్లు తక్కువ బాడుగకు అందుబాటులో ఉంచడానికి ఈ ఎఫ్ఈఓలు ఉపయోగపడతాయని చెప్పచ్చు. అంతేకాకుండా 75% సబ్సిడీ కింద ప్రభుత్వము ఎఫ్ఈఓలకు వివిధ రకాల కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్, రైతు సమస్యల పరిష్కార వేదిక. రైతు సమస్యలు చర్చించుకొని వాటి పరిష్కరించుకున్నట్టుకు ఈ ఎఫ్ఈఓలు ఒక వేదికగా ఉపయోగపడతాయని చెప్పచ్చు.
చివరిగా స్వయం సమృద్ధి. రైతులు ఇతరులపై ఆధారపడకుండా తమ అవసరాలను వారే తీర్చుకున్నటకు చక్కటి అవకాశం కలిగిస్తాయి ఈ ఎఫ్ఈఓలు. ఇవి ముఖ్యంగా ఈరోజు మనం చర్చించుకునే అంశాలు. ఇవి కాకుండా ఇంకా ఏమన్నా అదనంగా ఉన్నట్లయితే మీరు తెలియజేయవచ్చు. ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు.